రైతు భరోసా సంబరాలకు సిద్ధమైంది ప్రభుత్వం. రేపు అన్ని మండల కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల నుంచి సంబరాలు జరపాలని నిర్ణయించింది. రికార్డు స్థాయిలో రైతు భరోసా రిలీజ్ చేస్తోంది ప్రభుత్వం. ఇవాళ 9 ఎకరాల లోపు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసింది. 9 రోజుల్లో 9,000 కోట్లు రిలీజ్ చేసింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవాలపై మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి, రైతు భరోసా విజయోత్సవాలపై అప్డేట్స్ ఏంటి? స్రవంతి, ఎప్పుడు లేని విధంగా ఈసారి ఏదైతే రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా నిధులు ఇస్తున్నారో సో అవి ఈసారి చాలా ఫాస్ట్ గా రైతుల ఖాతాలో ప్రభుత్వం వేసింది. ఏదైతే రిలీజ్ చేసే రోజు ఈ వానకాల సీజన్ కి సంబంధించినటువంటి ఈ పెట్టుబడి సహాయం కింద ఎకరాకు ఈ సీజన్కి 6,000. సో సాగు చేస్తున్నటువంటి ప్రతి గుంటకు కూడా ఈ రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి చెప్పారు. సో చెప్పినట్లుగానే చాలా తక్కువ టైంలో ఈ రైతు భరోసా అనేది చాలా ఫాస్ట్ గా రైతుల ఖాతాలో వేస్తా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు 15 ఎకరాల వరకు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేశారు. ఇక ఈ రోజు చూస్తే మనకు 513 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో వేశారు. ఇక మొత్తం ఇప్పటి వరకు వేసినటువంటి అమౌంట్ చూస్తే మనకు 67 లక్షల మంది రైతులకు 8,284 కోట్ల నిధులను రైతుల ఖాతాలో వేశారు. ఇక అంటే దాదాపు మెజారిటీగా ఈ రైతు భరోసా అనేది రైతులందరూ కూడా పడ్డది. ఇక రేపు ఎల్లుండి కూడా ఈ రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. సాగు చేస్తున్నటువంటి ప్రతి గుంటకు కూడా రైతు భరోసా ఇస్తాం, ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇచ్చిన ప్రకారమే రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేవి పడతా ఉన్నాయి. అయితే దీన్ని రైతు భరోసాకు సంబంధించి రైతులు చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఈసారి సీజన్ టైంలో ప్రభుత్వం రైతు భరోసా నిధులు అనేది పెట్టుబడి సహాయం కింద రైతుల ఖాతాలో వేయడం వల్ల అవి చాలా ఉపయోగపడుతున్నాయి. కూలీలకు ఇవ్వడానికి, లేదంటే ట్రాక్టర్లకు సంబంధించినటువంటి పనులు చేయించుకోవడానికి ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి చాలా మంది కూడా రైతులు ఆనందపడతా ఉన్నారు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకునే రేపు సెక్రటరియట్ ముందు పెద్ద ఎత్తున రైతు విజయోత్సవ సభ పేరుతోని పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక అన్ని మండల కేంద్రాల్లో కూడా రేపు సాయంత్రం ఈ రైతులకు సంబంధించి ఈ రైతు భరోసా ఏదైతే వేశారో దీనికి సంబంధించి విజయోత్సవ సభ పేరుతోని పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. రేపు ఇక సెక్రటరియట్ దగ్గర ఏదైతే సభ నిర్వహిస్తున్నారో ఈ సభకు అన్ని జిల్లాల నుంచి కూడా ఈ రైతులు ఏదైతే రైతు భరోసా నిధులు వాళ్ళ ఖాతాలో జమ అయ్యాయో దాదాపు రైతులందరూ కూడా రేపు సెక్రటరియట్ దగ్గర నిర్వహించే సభకు రాబోతున్నారు. తర్వాత మండలాలలో కూడా అక్కడ రైతు వేదికల దగ్గర రైతులందరూ కూడా ఈ సభకు సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున రేపు సాయంత్రం వాళ్ళందరూ కూడా విజయోత్సవ సభలో పాల్గొంటారు. తర్వాత వాళ్ళు ఏదైతే ఈ రైతు భరోసా నిధులు అనేవి ఇన్ టైంలో పడడము, తర్వాత వాళ్ళంతా హ్యాపీనెస్ గా ఉండడం, వాళ్ళ హ్యాపీనెస్ ని కూడా అధికారులతోని మంత్రులతోని షేర్ చేసుకోవడానికి రేపు పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నారు. సో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇంత ఇన్ టైంలో ఇంత తక్కువ టైంలో ఎప్పుడు కూడా ఈ రైతు భరోసా నిధులు అనేవి ఎప్పుడు కూడా పడలేదు. సో ఈ రైతు భరోసా నిధులు పడకముందు రకరకాల వీటి మీద చర్చలు వచ్చాయి. అసలు ఉంటుందా ఉండదా, రైతు భరోసా ఇవ్వరని, తర్వాత కొన్ని లిమిట్ పెడతారని చెప్పేసి 5 ఎకరాల వాళ్ళకి కొందరని, 10 ఎకరాల వాళ్ళకి కొందరని, ఇట్లా రకరకాల చర్చలు ఈ రైతు భరోసా మీద చర్చలు జరిగాయి. రైతుల్లో కొంత అసలు ఉంటుందా ఉండదా, ఇస్తారా ఇయ్యరా, ఇట్లాంటి ఆలోచనల వరకు పోయిన సిచ్యువేషన్ ఉండే. సో వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ప్రభుత్వం వాటన్నిటిని కూడా కొట్టేసి రైతులందరికీ కూడా భరోసా ఇచ్చింది. భరోసా ఇవ్వడమే కాదు, మీకు చాలా తక్కువ టైంలో ఈ పెట్టుబడి సహాయం కింద మేము రైతు భరోసా నిధులు వేస్తామని చెప్పేసి సీఎంఏ చెప్పారు. చెప్పినట్లుగానే చాలా ఫాస్ట్ గా కూడా ఈ రైతు భరోసా నిధులు వాళ్ళ ఖాతాలో వేస్తున్నారు. కాబట్టి ఇక రైతుల ఆనందాన్ని ప్రభుత్వము, తర్వాత మంత్రులు, సీఎం కూడా వాళ్ళతో పంచుకోవాలనే ఉద్దేశంతోనే రేపు రైతు భరోసా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు సార్.